విజయవాడలో దారుణం జరిగింది. చదువుకుంటున్న కుమార్తె జోలికి రావద్దని హెచ్చరించడమే అతని పాపమైంది. పగ పెంచుకుని నడి రోడ్డుపై కిరాతకంగా నరికి కుమార్తె కళ్ళెదుటే ఆ తండ్రి ప్రాణాలు తీశాడు ప్రేమమ్మాది. విజయవాడ బృందావన్ కాలనీకి చెందిన శ్రీరామ్ ప్రసాద్ కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. రోజు భవానీపురం నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. అయితే శ్రీరామ్ ప్రసాద్ కుమార్తె నగరంలోనే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. విద్యాధరపురానికి చెందిన శివమణికంఠ విజ్ఞాన విహార్ స్కూల్లో డ్రిల్ టీచర్ గా పనిచేస్తున్నాడు. మణికంఠకు కొన్నేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో దర్శనితో పరిచయం ఏర్పడింది. వీరి విషయం తెలిసిన శ్రీరామ్ ప్రసాద్ కుమార్తెను మందలించాడు. అటు తన కుమార్తె జోలికి రావద్దని మణికంఠను కూడా పలుమార్లు హెచ్చరించాడు. ఇక తండ్రి ఒత్తిడితో కొద్ది రోజులుగా దర్శిని అతన్ని పక్కన పెట్టింది. అయితే పెళ్లి చేసుకోవాలని మణికంఠ ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఇది తెలిసి శ్రీరామ్ ప్రసాద్ కొంతమందితో వెళ్లి మణికంఠ ఇంట్లో పంచాయతీ పెట్టాడు. అప్పటి నుంచి మణికంఠ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో మణికంఠ శ్రీరామ్ ప్రసాద్ పై పగ పెంచుకున్నాడు. రాత్రి 9 గంటల సమయంలో షాపు మూసేసి కుమార్తెతో కలిసి ఇంటికి బయలుదేరాడు శ్రీరామ్ ప్రసాద్. అప్పటికే దాడి చేసేందుకు కత్తితో బృందావన్ కాలనీలో మాటు వేశాడు మణికంఠ. షాపు మూసేసి స్కూటర్ పై బయలుదేరిన తండ్రి కూతుళ్లను బైక్ తో వేగంగా వెళ్లి ఢీకొట్టాడు. కింద పడిన వెంటనే శ్రీరామ్ ప్రసాద్ పై కత్తితో దాడి చేసి చంపేశాడు. దర్శిని అడ్డు రావడంతో తనతో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని హెచ్చరించాడు. ఆ తర్వాత పరారయ్యాడు. దీంతో మణికంఠను పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. రెడ్డి, ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, విజయవాడలో ప్రేమోన్మాది మణికంఠ ఎవరైతే తను ప్రేమించారో ఆ అమ్మాయి తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన అయితే విజయవాడలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం మనం హత్య జరిగినటువంటి ఘటనా స్థలంలోనే ఉన్నాం. ఇది విజయవాడ బృందావన్ కాలనీలో కూడా ఉంది. ఈ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి సింధు భవన్ ఎదురుగానే ఎవరైతే హత్యకు గురయ్యారో శ్రీరామ్ ప్రసాద్ వంశీ జనరల్ స్టోర్ అనే దుకాణాన్ని నడుపుతున్నారు. ఈయన భవానీపురంలో ఉంటారు. రోజు కూడా భవానీపురం నుండి ఇక్కడికి వచ్చి ఈ షాప్ని అయితే నిర్వహించి తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటారు. శ్రీరామ్ ప్రసాద్కి సంబంధించిన కుమార్తె బీటెక్ ఫైనల్ ఇయర్ కూడా చదువుతోంది దర్శినికి మణికంఠకి కొన్ని రోజులుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీరామ్ ప్రసాద్ కూడా మణికంఠను పిలిచి మందలించిన నేపథ్యంలో అదేవిధంగా కూతురు దర్శినికి కూడా దూరంగా ఉండాలి, ఈ వ్యవహారాలన్నిటికీ బాగా చదువుకోవాలని కూడా కుమార్తెకి చెప్పిన నేపథ్యంలో దర్శిని కూడా మణికంఠని దూరం పెడతా వస్తుంది. దీంతో కోపం పెంచుకున్నటువంటి మణికంఠ ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా రెండు కుటుంబాల మధ్య గొడవలకి పంచాయతీలకి కూడా దారి తీసిన నేపథ్యంలో దర్శిని కూడా మణికంఠని దూరం పెట్టిన నేపథ్యంలో నిన్న రాత్రి 9 గంటల సమయంలో వంశీ జనరల్ స్టోర్ దగ్గరికి ఏదైతే శ్రీరామ్ ప్రసాద్ దుకాణం ఉందో ఆ దుకాణం దగ్గరికి వచ్చాడు. విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. కేవలం ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ దుకాణం దగ్గర నుంచి షాప్ మూసిన తర్వాత ప్రస్తుతం మనం ఏదైతే స్పాట్ చూసామో అక్కడ దారి కాశాడు. వాళ్ళ వాహనం మీద వెళ్తుంటే తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి పడిపోయినటువంటి శ్రీరామ్ ప్రసాద్ మీద ఒక్కసారిగా తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో విచక్షణ రహితంగా దాడికి కూడా పాల్పడ్డాడు. అదే సమయంలో కుమార్తె దర్శిని కూడా అక్కడే ఉంది. మణికంఠను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను మాత్రం విచక్షణ రహితంగా కత్తితో నరకడంతో తీవ్ర రక్తస్రావమైనటువంటి శ్రీరామ్ ప్రసాద్ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్య కూడా దర్శినికి అదేవిధంగా మణికంఠకి మధ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే ప్రేమ చిగురించిందని చెప్పొచ్చు. వ్యవహారం ఇంట్లో తెలియడంతో ప్రస్తుతం ఈ ఘటన హత్య కూడా దారితీసిన నేపథ్యంలో హత్య చేసిన తర్వాత మణికంఠ అయితే పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. సౌజన్య.